నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు ఏదైతే భారతదేశాన్ని దోచుకు తిన్నారో తాండూరు పట్టణం వార్డు నంబర్ 34 మున్సిపల్ కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతూ అందరూ స్వేచ్ఛగా బతకాలని తెలియజేశారు. భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు, తాండూరు పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి స్వతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటూ, ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు ఏదైతే భారతదేశాన్ని దోచుకు తిన్నారో ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ఈరోజు స్వతంత్రం సాధించారు. ఇట్టి స్వతంత్రాన్ని మనమందరము స్వేచ్ఛను కాపాడుకోవాలని, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్కరు ఒకరినొకరు గౌరవించుకొని కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా దేశ సమగ్రతను కాపాడాలని కోరుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు స్వతంత్ర వేడుకలు జరుపుకున్నాము. కాకుండా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి, పౌరునికి హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించుకొని ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికై పాటుపడాలని, సారే జహాं से अच्छा హిందూ సితా హమారా, హమ్ బుల్బులే హై ఇస్కి ఏ గుల్ సితా హమారా అని పెద్దలు చెప్పినట్టు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నా తల్లి భూమి భారత్ని అన్నట్టు పెద్దలు మనకు వాళ్ళు ఇచ్చిన స్వతంత్రాన్ని అందరూ కాపాడుకోవాలని అందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.